హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రానికి చెందిన నిరుపేద దళితుడైనటువంటి పోగుల సమ్మయ్యకు వంగపల్లి శివారులో సర్వే నెంబరు 890 మరియు 897లో 2.5 ఎకరాల భూమి ఉన్నది. ఈ దళితుడికి ఇంత విలువైనటువంటి భూమి ఎందుకని ఒక అక్కస్తోని ఈ భూమి మీద కన్నేసినటువంటి వివిధ రాజకీయ పార్టీల నాయకులు మరి గూడూరు గ్రామానికి చెందినటువంటి ముదిరాజ్ కులస్తులను ఈ దళితుల కుటుంబం నుంచి ముసుగొల్పుతూ భౌతికంగా దాడులకు దిగబడుతూ మరి కులం పేరుతో దూషిస్తూ మరి వారు నానా ఆగడాలు సృష్టిస్తున్నారు. దళితుడు ఆ భూమికి పోతే ఆయనను చంపుతామని బెదిరిస్తూ మరి ఆయన భూమిలోకి అక్రమంగా ప్రవేశించి విద్యుత్ కనెక్షన్ తీసివేసి మరి అక్కడ ఉన్నటువంటి ఈయన అద్దురాలను తొలగించి మరి వాళ్ళు దౌర్జన్యంగా అక్రమంగా సిమెంట్తో పిల్లర్లు నిర్మిస్తున్నారు. మరి దీని మీద నిరుపేద దళితులైనటువంటి పోగుల సమ్మయ్య గారు మరి స్థానిక పోలీస్ స్టేషన్లోను మరి అదేవిధంగా స్థానిక తహసీల్దార్కు మరియు జిల్లా కలెక్టర్ గారికి సిపి గారికి పలు విధాలుగా మురబెట్టుకొని వినతిపత్రం సమర్పించినప్పటికీ కూడా ఫలితం లేకపోవడం వలన ఈరోజు దళిత బహుజన ఫ్రంట్, మాల మహానాడు, ఎంఆర్పిఎస్ మరియు దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి మరి వినతిపత్రం సమర్పించడం జరిగింది. ఇప్పటికైనా కూడా మరి భూ కబ్జాదారులారా ఖబర్దార్, మీరు ఇప్పటికైనా కూడా నిరుపేద దళితుడి భూమిని వదులుకోవాలి. అదేవిధంగా ఇప్పటికైనా కూడా పోలీస్ అధికారులు, రెవెన్యూ అధికారులు స్పందించి మరి దళిత కుటుంబానికి న్యాయం చేయాలని, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారు, జిల్లా కలెక్టర్ గారు స్పందించి మరి వివిధ రాజకీయ పార్టీల నాయకులు కూడా ఈ బాధిత కుటుంబానికి అండగా నిలిచి మరి సత్వర న్యాయం జరిగి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, లేని పక్షంలో ఈ రోజుతో కొనసాగుతున్నటువంటి ఆందోళన ఉధృతం చేస్తామని వివిధ రూపాల్లో పెద్ద ఎత్తున ప్రజా పోరాటాలు చేసి మరి భూమిని వదులుకునే ప్రసక్తే లేదని, అవసరమైతే ఎంతటి త్యాగానికైనా వెనుకడుగు వేయబోమని, అవసరమైతే ప్రాణ త్యాగాన్ని కూడా సిద్ధమేనని సందర్భంగా తెలియజేస్తున్నాం. నా పేరు మాధవ్ సురేష్, నేను ప్రజా సంఘాల జేఏసీ హన్మకొండ జిల్లా చైర్మన్.